జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది. ఈ శనిగ్రహం వచ్చేసి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారంని ప్రారంభం చేయబోతున్నారు. ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు, జన్మజాతకం వేరు. ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు, అది మనకి ఎన్నో స్థానం అవుతుంది. మనం కొన్ని పేర్లు పెట్టాము: ఏలనాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో, అంటే మీ చంద్రుడు ఉన్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే 12వ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ 2.5 సంవత్సరాలు, జన్మరాశిలో 2.5 సంవత్సరాలు, జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే టోటల్ 7.5 సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం. తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం. ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని 4వ స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని పంచమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని అష్టమ స్థానం అని అంటాం, అష్టమ శని అంటాం. ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు, అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాలా చెడు ఫలితాలు అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా శని మీ జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోండి. శని అంటే ఏంటి? సమాజము, పబ్లిక్. ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అది ఉంటుంది. శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం. శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఎందుకు? సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా. ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు, ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే, ఈ వ్యక్తి మాకు సీఎం. ఎందుకు? మెయిన్ శని వలన. శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. శని పబ్లిక్, సామాజిక పరంగా మనం సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది. మన మాట 10 మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం. ఏ బద్ధకం లేకుండా, శారీరకంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మజాతకంలో శని బాగున్నాడు అని అర్థం. శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో, మీ జన్మజాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు 10 మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము, ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ చేస్తూనే ఉంటుంది ఈ శని బాలేకపోతే. సో మీ జన్మజాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి. శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు జన్మ శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా. ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది, ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు, ఓకే. శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో శని మహాదశ ప్రారంభమైంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గోచారంలో చూసుకోండి, శని ఎక్కడ ఉన్నాడు? శని మహాదశ జరుగుతుంది, బాగుంది, ఓకే. గోచారంలో గనక జన్మ శనినో లేదా ఏలనాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అక్కడ కనుక 0, 1, 2 బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. కొంచెం కామా వేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్.
ఎవరికైతే ఈ ఏళ్ళాటి శని, ఈ చతుర్థ శని, పంచమ శని, జన్మ శని, అష్టమ శని జరుగుతూ ఉండి చంద్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే, లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే, లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకర్క బిందులు చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇవన్నీ అర్థమవ్వాలని చెప్తున్నాను. అష్టకర్క బిందులు చాలా ఇంపార్టెంట్, దశ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుందా, లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా, లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు. తర్వాత శని ఒక రాశికి అంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా, దాన్ని పంచమ శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు, పంచమ స్థానం అంటే ఏంటి? సంతానము, బుద్ధిశక్తి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన బుద్ధి కౌశలం ఎలా ఉంది, మన స్కిల్స్ ఎలా ఉంది. తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా, మనకి ఒక గుర్తింపు, రికగ్నైజేషన్ అంటాం, దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము. సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు. మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే, ఎందుకు నేను కష్టపడాలి, ఎంత కష్టపడినా 20,000 సంపాదిస్తలేను, షార్ట్కట్లో వెళ్దాం, బెట్టింగ్లు, జూజాడము, అలాంటి ఆలోచన ఇస్తాడు. మీ ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే, ఇది రాంగు, మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లేబ్బా మనకి అనే మీరు కొంచెం సైడ్ అయిపోతారు. అదే కనుక దశాభుక్తి బాగాలేదు, పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్పగానే ఎవరికో తెలియని వ్యక్తికి ఒక 5 lakhs 3 lakhs ఇవ్వడము, అక్కడ డబ్బులు నష్టపోవడము, ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులు లాస్ అవ్వడము, ఇలాంటివి పంచమ శని. అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు. అప్పుడు పంచమ శని వచ్చినప్పుడు ఒకలాగా, చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా, జన్మశని వచ్చినప్పుడు అవమానాలు, అపవాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇలా ఇంటికి వచ్చినప్పుడు, ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు. తర్వాత అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మజాతకంలో చూసుకోండి, మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు. తర్వాత ఈ జన్మశని, అష్టమ శని, పంచమ శని జరిగేటప్పుడు ఎగైన్ శనిదేవుడికే పూజలు చేసుకోవడము, నీల రంగు జంప్స్టోన్ వేసుకోవడము, నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది. అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు. ఇంతవరకు నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు, జన్మశని, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి, కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం. ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటి శని కంప్లీట్ చేసుకొని మీరు బయటపడుతున్నారు. ఈ సమయంలో తృతీయానికి వెళ్ళి సంచారాన్ని చేస్తున్నాడు. శని యోగించే స్థానంలో ఒకటైన తృతీయ స్థానంలో శని సంచారం నుంచి మీకు కాస్త మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. అవి ఎంతవరకు మెరుగైన ఫలితాలు అని మనం ఎలా తెలుసుకోవాలి? మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ తృతీయ శని యోగిస్తుందా? నో. ఎందుకు? మీకు అష్టకర్క బిందులు మీనరాశిలో ఇప్పుడు వెళ్ళి శని సంచారం చేస్తున్నాడు. శని మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నాడు. అక్కడ అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. 0, 1, 2 ఇచ్చి ఉంటే అంత మెరుగైన ఫలితాలు ఏమి రావు, ఆవరేజ్ ఫలితాలు వస్తాయి. అదే 4, 5, 6, 7 ఇలా ఉంటే సంఘంలో గౌరవ మర్యాదలు, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, కొత్త వ్యాపారం ప్రారంభించడము, రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల, కొత్తగా మీకు ప్రమోషన్ లాంటివి, మేనేజర్ అవ్వడానికి కూడా ఇక్కడ అవకాశాలు, తర్వాత ధర్మబద్ధంగా మీరు నడుచుకోవడము, ఆర్థికంగా చాలా అద్భుతమైన సమయం ఇది. ఎవరికైతే అష్టకర్క బిందులు 4, 5, 6 ఇచ్చి ఉంటే మాత్రం ఇలాంటి మంచి ఫలితాలు. అదే 0, 1, 2 ఇచ్చి ఉంటే యావరేజ్ ఫలితాలు, ఇబ్బందులు ఉండవు కానీ యావరేజ్ ఫలితాలు, పెద్దగా యోగించదు. కొంతమంది అంటుంటారు, నేను మకర రాశి, నువ్వు మకర రాశి, ఇప్పుడు తృతీయ శని కదా, నువ్వు బాగున్నావు, నీ ఎందుకు బాగాలేదు అనుకుంటారు. సో ఇది వాళ్ళ జాతకం మీద కూడా ఉంటుంది. దశా పీరియడ్, దశాభుక్తి ఇంపార్టెంటు, తర్వాత అష్టకర్క బిందువులు ఇంపార్టెంటు. తర్వాత శని ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మరాశి నుంచి తృతీయ స్థానానికి. ఆ తృతీయంలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా,
సూర్య, కేతు, కుజ శత్రుగ్రహాలు అవుతారు. ఈ 3 గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం ఉన్నా కొంచెం మళ్ళీ సోదరులతో ఇబ్బందులు, ఒక భయము ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే అక్కడ శనికి శత్రుగ్రహం ఉంటుంది కాబట్టి ఇద్దరు కలుస్తారు శత్రువులు. ఇది కూడా మనం చూసుకోవాలి. మకర రాశిలో పుట్టిన వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఇవన్నీ ఇలా 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 చెప్పుకుంటూ పోతే జ్యోతిష్యానికి అర్థమే ఉండదు. లాజిక్గా మనం ఆలోచించాలి. మనందరికీ ఒకేలాగా ఫలితాలు రావు. ఇది కరెక్ట్గా మీరు ఆలోచించండి, కరెక్ట్గా మీరు తెలుసుకోండి, మీకు మీరే ఆలోచించుకోండి. సో మకర రాశి వాళ్ళ పుట్టిన వాళ్ళకైతే తృతీయ స్థానంలో శని ఏదైతే ఉందో పాజిటివ్గానే ఉంటుంది. అది ఎంతవరకు పాజిటివ్ అది ఎలా తెలుసుకోవాలి? అష్టకొరక బిందువులు, తర్వాత శనికి శత్రుగ్రహాలు అక్కడ ఏమైనా ఉన్నాయో అది కూడా మనం తెలుసుకోవాలి. ప్లస్ దశా పీరియడ్. ఇన్ని రోజులు ఏదైతే ఏనాటి శని మీరు ఇబ్బందులు పడ్డారో అవన్నీ అయితే తగ్గుముఖం అవుతున్నాయి. వాటి నుంచి మీరు బయటపడుతున్నారు. ఇక మీద కొంచెం పాజిటివ్గా ఉంటుంది. భయము ఇవన్నీ ఉండదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సమయంలో. సో ఇలాంటివన్నీ అది ఎంతవరకు అష్టకొరక బిందువులు. ఈ సమయంలో మీరు ఏ పరిహారాలు చేసుకోవాలంటే శనివారం మీరు బెడ్షీట్ లాంటివి డొనేషన్ ఇవ్వండి వృద్ధాశ్రమాలకు వెళ్ళి. ఈ సమయంలో మీరు కొంచెం ధర్మబద్ధంగా నడుచుకోండి. మీ కింద పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అయినంత ధర్మబద్ధంగా ఉంటే మీకు, ఎందుకంటే మీకు నెక్స్ట్ అర్ధాష్టమ శని 2027 నుంచి అప్పుడు మళ్ళీ మీకు ఇబ్బందులు పెడతారు అప్పుడు. ఎందుకంటే మీరు ఈ తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు మీరు ఏదైతే అహంకారానికి గురి అవుతారో అప్పుడు చతుర్థానికి వచ్చినప్పుడు మీ అహంకారాన్ని తగ్గిస్తాడు. ధర్మబద్ధంగా నడుచుకుంటే చాలా మంచిది. ఉద్యోగం లేని వాళ్ళకి సహాయం ఇవ్వండి. శనివారం పూట వృద్ధులకి సహాయం చేయండి. తర్వాత శనివారం కాకులకు ఆహారాన్ని అందించండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.